క్లాస్లో మనం యూనిట్ 3లో ఫోరియర్ సిరీస్ ఇన్ -L to L ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. సో ఇవి సేమ్ -π to π ఎలా అయితే మనం చేసామో ఆ టైప్లోనే ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఫార్ములాస్ వచ్చేసరికి లెట్ f(x) ఈజ్ అన్ ఈవెన్ ఫంక్షన్ అండ్ ఇంటర్వెల్ -L to L దెన్ ద ఫోరియర్ సిరీస్ ఈజ్. సో ఒకవేళ ఈవెన్ ఫంక్షన్ అయ్యి ఆ ఇంటర్వెల్ అనేది -L to Lలో ఉంటే సో మనకి ఈక్వేషన్ అనేది ఇది f(x) = a0/2 + సిగ్మా n = 1 to ∞ an cos nπx/L. సో ఇందులో a0 an యొక్క ఫార్ములాస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. సో a0 యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా వచ్చేసరికి 2/L ఇంటిగ్రల్ 0 to L f(x) dx. an = 2/L ఇంటిగ్రల్ 0 to L f(x) cos nπxL cos nπx/L dx. సో ఇవి ఎప్పుడు ఈవెన్ ఫంక్షన్ అయితే, ఒకవేళ ఆడ్ ఫంక్షన్ అయితే ఎలాగా, దట్ f(x) ఈజ్ అన్ ఆడ్ ఫంక్షన్ అండ్ ఇంటర్వెల్ -L to L దెన్ ద ఫోరియర్ సిరీస్ ఈజ్ f(x) = sigma n = 1 to ∞ bn sin nπx/L. సో ఇది ఫార్ములా ఆడ్ అయితే. సో bn వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి 2/L ఇంటిగ్రల్ 0 to L f(x) sin nπx/L dx. సో ఒకవేళ ఈవెన్ అయితే ఇలాగా, ఆడ్ అయితే ఈ ఫార్ములా అనేవి యూజ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు చూద్దాం ఫార్ములాస్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఎప్పుడైతే మనకి ఇచ్చిన క్వశ్చన్ అనేది అది ఈవెన్గా కానీ లేదంటే అది ఆడ్గా కానీ మనం ఫైండ్ చేయగలము, అప్పుడే మనం ఈ ఫార్ములాస్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద ఫోరియర్ సిరీస్ ఆఫ్ ది ఫంక్షన్ f(x) = x² - 2 ఇన్ ద ఇంటర్వెల్ -2, 2. సో ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ f(x) = x² - 2 given f(x) = x² - 2. సో ద ఇంటర్వెల్ -2, 2 ఇక్కడ 2L. సో ఇక్కడ మనకు అప్పుడు ఏంటి 0 to 2π అన్నా -π to π అన్నా దాని యొక్క లెంగ్త్ ఎంత 2π. సో ఇక్కడ ఇలాగే -L to L అన్నా 0 to 2L అన్నా దాని యొక్క లెంగ్త్ ఎంత 2L మాట. సో ఇక్కడ దీని యొక్క మొత్తం ఎంత -2 అంటే -2 + 2 -2 అంటే 4 కదా, ఓకే కదా. సో అది 4 అవుతుంది అన్నమాట. అప్పుడు 2L = 4 అయితే అప్పుడు L ఏమవుతుంది 2 అవుతుంది. సో దీని ద్వారా మనం ఏంటి ఫైండ్ అవుట్ చేస్తాము, L అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే f(x) -f(x) అయితే అది ఆడ్ అవుతుంది. f(x) f(-x) అయితే అది ఈవెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏంటి ఇచ్చారు, f(x) ఇచ్చారు. f(x) ఏంటి x² - 2. సో ఇప్పుడు x² - 2 దీనికి f(-x) అనేది ఫైండ్ అవుట్ చేయాలి. f(-x) అంటే x ప్లేస్లో -x పెట్టాలి. సో -x² - 2. ఇక్కడ ఏంటి -x² అంటే +x². సో x² - 2 వస్తుంది. అంటే f(-x) f(x) అంటే f(x) f(-x) అంటే ఇది ఏ ఫంక్షను, ఈవెన్ ఫంక్షన్. f(x) f(-x). సో ఇట్ ఈజ్ అన్ ఈవెన్ ఫంక్షన్ దెన్ ద ఫోరియర్ సిరీస్ ఈజ్ f(x). సో ఈవెన్ ఫంక్షన్ అయితే ఫోరియర్ సిరీస్ ఈక్వేషన్ ఏమని చెప్పాను, ఇది. సో f(x) = a0/2 సిగ్మా n = 1 to ∞ an cos nπx/L. సో దీన్ని ఏమనుకుంటామంటే ఈక్వేషన్ 1 అని అనుకుంటాం. సో దీని ఈక్వేషన్ 1 అనుకున్న తర్వాత ఇందులో ఏమేమి వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి, a0 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, an యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో a0 యొక్క వాల్యూ వచ్చేసరికి a0 ఫార్ములా ఏంటి 2/L ఇంటిగ్రల్ 0 to L f(x) dx. సో ఇక్కడ L యొక్క వాల్యూ ఎంత 2, L యొక్క వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది. సో 2/2 ఇంటిగ్రల్ 0 L ప్లస్లో 2 పెడతాం. సో 2/2 ఇంటిగ్రల్ 0 to 2 x² - 2. సో f(x) అంటే ఎంత x² - 2 dx వేర్ L = 2. సో 2 క్యాన్సిల్ అయిపోతే ఇంకెంత మిగులుతుంది 1 మిగులుతుంది. సో ఇక్కడ x²కి ఇంటిగ్రల్ చేస్తాం, -2 అనేది కాన్స్టెంట్ ఇస్తే dxకి కూడా ఇంటిగ్రల్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది మనకి, సో x²కి ఇంటిగ్రల్ ఏంటి x³/3. నెక్స్ట్ dxకి ఇంటిగ్రల్ ఏంటి x. సో x³/3 - 2x లిమిట్స్ ఎంత 0 to 2.
లిమిట్స్ ఏంటి 0 to 2. సో ఇక్కడ 2 అనేది ఫస్ట్ అప్పర్ లిమిట్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది, 2³ అంటే 8. సో 8/3 వస్తుంది. నెక్స్ట్ -2 × 2 అంటే ఎంత వస్తుంది, 4 వస్తుంది. సో 8/3 - 4 అంటే ఎంత, ఇక్కడ 3తో ఎల్సిఎం చేద్దాం. సో 3తో ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది, 3 4s are 12. సో 8 - 12 8 - 12/3 వస్తుంది. అంటే 8 - 12 అంటే -4/3. సో a0 యొక్క వాల్యూ ఎంత, -4/3. నెక్స్ట్ an వాల్యూ, anకి ఫార్ములా ఏంటి, 2/L ఇంటిగ్రల్ 0 to L f(x) cos nπx/L dx. సో ఇక్కడ ఎల్ ప్లేస్లో ఎంత వేస్తాం, 2 అనేది వేస్తాం. సో 2/2 ఇంటిగ్రల్ 0 to 2 x². f(x) అంటే ఎంత, x² - 2 x² - 2 cos nπx/2 dx. ఎల్ ప్లేస్లో ఇక్కడ ఎంత వేస్తాం, nπx/L అంటే nπx/2, ఎల్ ప్లేస్లో 2 వేసుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు ఇది ఏంటంటే యూవీ మెథడ్ అనేది ఇక్కడ యూజ్ చేస్తామన్నమాట. అంటే ఏదైతే x² - 2 ఉందో ఆ x² - 2ని u అనుకొని cos nπx/2ని v అనుకుంటామట. సో ఇది u ఇది v అనుకొని ఇంటిగ్రల్ యూవీ ఫార్ములా యూజ్ చేస్తే ఫస్ట్ ఏంటి u అంటే x² - 2, vకి ఇంటిగ్రల్ ఏంటి cos nπxకి nπx/2కి ఇంటిగ్రల్ ఏంటి sin nπx/2. సో మళ్ళీ ఎక్స్కి ముందు ఏంటి ఉంది, కోఎఫిషియంట్ nπ/2 ఉంది. సో అది మళ్ళీ దానికి కూడా మళ్ళీ nπ/2 వస్తుంది. ఎందుకు వస్తుంది, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఇంటిగ్రల్ cos ax అని ఉందనుకోండి, అప్పుడు ఏంటి ఫార్ములా sin ax/a కదా. సో ఇక్కడ ఏ ప్లేస్లో ఏంటి ఉంది, nπ/2 ఉంది. చూసారా, sin ax అనుకుంటే ఏ ప్లేస్లో ఎంత ఉంది, nπ/2 ఉంది. సో బై ఏ వస్తుంది కాబట్టి బై nπ/2 కూడా వస్తుంది. నెక్స్ట్ మైనస్ మళ్ళీ ఇక్కడ ఏంటి యూ డాష్ చేస్తే ఎంత, యూ డాష్ అంటే ఇక్కడ దీనికి యూకి డాష్ చేయాలి. అంటే x²కి డెరివేటివ్ ఎంత, 2x -2కి డెరివేటివ్ ఎంత, కాన్స్టెంట్ కాబట్టి అది 0 అయిపోద్ది. సో -2x ఇంటిగ్రల్ v అంటే ఎంత, సో v అంటే cos nπx/2. సో ఇంటిగ్రల్ v చేస్తే sin nπx/2/n²π²/4 వస్తుంది. సో దానికి మళ్ళీ మనం ఏం చేస్తామంటే వచ్చిన దానికి మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తే అప్పుడు ఏ వాల్యూ వస్తుంది అంటే ఈ వాల్యూ వస్తుంది. అర్థమవుతుందా. సో ఇది యూవి చేస్తాం, యూ డాష్ చేసి ఇంటిగ్రల్ v అంటే ఏంటి, vకి ఇంటిగ్రల్ అంటే ఇది కదా, sin nπx/2/nπ/2. సో దీనికి ఈ ఎక్స్కి మళ్ళీ ఇంటిగ్రల్, సో ఈ మొత్తానికి మళ్ళీ ఇంటిగ్రల్ చేస్తాం. సో ఈ మొత్తానికి దీనికి ఎక్స్కి మొత్తానికి ఇంటిగ్రల్ చేస్తే మళ్ళీ దానికి కూడా యూవీ మెథడ్ అప్లై చేస్తే అప్పుడు వచ్చిన ఈక్వేషన్ ఏంటంటే ఇది వస్తుంది. సో x² - 2 × sin nπx/2/nπ/2 -2x × -cos nπx/2 n²π²/4 +2 × -sin nπx/2 n³π³/8. సో లిమిట్స్ వచ్చేసరికి ఎంత, 0 to 2. సో ఇప్పుడు చూద్దాం లిమిట్స్ అనేవి అప్లై చేద్దాం. సో అప్పర్ లిమిట్ ఏంటి ఇక్కడ 2. సో ఫస్ట్ 2 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే sin 2nπ వాల్యూ ఎంత, అది sin 2nπ అయినా sin nπ అయినా sin 3nπ అయినా ఎంతైనా కూడా దాని వాల్యూ ఎంత, 0 అయిపోద్ది. నెక్స్ట్ ఏంటి సైన్, నెక్స్ట్ లోవర్ లిమిట్ ఏంటి 0 సబ్స్టిట్యూట్ చేస్తే కూడా sin 0 వాల్యూ ఎంత, 0 కాబట్టి ఆ టర్మ్ మొత్తం ఏమైపోతుంది అంటే 0 అయిపోద్ది అన్నమాట. సో ఇక్కడ మనకి సైన్ టర్మ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, 2 టైమ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఒకటి ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది. సో ఈ వాల్యూ అనేది ఏటైపోద్ది, డైరెక్ట్గా క్యాన్సిలేషన్ అయిపోద్ది, ఎందుకంటే డైరెక్ట్గా 0 అయిపోద్ది కాబట్టి. అప్పుడు ఇంకా మనం తీసుకోవాల్సిన టర్మ్ ఏంటి, ఇక్కడ -2x × cos nπx/2/n²π²/4. సో ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ఏట్ అవుతుంది, ప్లస్ అవుతుంది. సో +2x cos nπx/2. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ బై చేస్తుంది, దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఏటవుతుంది, 4/n²π². అంటే ఇదేంటి రెసిప్రోకల్ అయితే మల్టిప్లై చేస్తుంది. సో ఆ టర్మ్ ఇక్కడ రాసుకున్నాం చూడండి, 2x cos nπx/2 4/n²π². లిమిట్స్ వచ్చేసరికి ఎంత, 0 to 2. లిమిట్స్ 0 to 2.
ఓకేనా. ఇప్పుడు ఎంత, ఇప్పుడు ఫస్ట్ అప్పర్ లిమిట్ అనేది అప్లై చేద్దాం. సో ఎక్స్ ప్లేస్లో 2 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏంటవుతుంది, 2 × 2 అవుతుంది. సో 2 × 2 ఎంత, 4. నెక్స్ట్ కాస్ n/x కదా, సో అప్పుడు కాస్ n/2/2. సో నార్మల్గా కాస్ 2n/, వాల్యూ అంటే 1 అని వచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది, 1/2 అని వస్తుంది. కానీ ఇక్కడ మనం అలా చేయట్లేదు. ఎక్స్ ప్లేస్లో 2 అని తీసుకొని ఆ 2కి కిందనున్న డినామినేటర్లో ఉన్న 2కి క్యాన్సిలేషన్ చేస్తున్నాం. సో ఎందుకంటే ఇది సైడ్కి ఉంది కాబట్టి, ఇక్కడ ఉంటే అది కాస్ 2n/, వాల్యూ అని అవుతుంది. సో ఇక్కడ కాస్ n/, ఇంటూ 4/n²/2 అనేది మిగిలింది. నెక్స్ట్ ఇప్పుడు లోవర్ లిమిట్ అనేది అప్లై చేస్తే లోవర్ లిమిట్ ఏంటి, 0. సో ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ఎక్స్ అనేది ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 అని సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది, 0 అయిపోద్ది. సో మనం ఆ 0 ఏదైతే లోవర్ లిమిట్ ఉందో అది మనం డైరెక్ట్గా క్యాన్సిలేషన్ చేసేస్తున్నాం. దాన్ని మళ్ళీ ఇక్కడ మనం ఆ వాల్యూ అనేవి వేయట్లేదు అన్నమాట. సో ఇక్కడ కాస్ n/, 4 × cos n/, ఇంటూ 4/n²/2 మిగిలింది. సో కాస్ n/, వాల్యూ ఎంత, -1/n. సో -1/n. సో 4 × 4/n²/2 ఇంటూ -1/n అని రాసుకున్నాం. సో ఇక్కడ ముందు 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో 4 × 4 అంటే ఎంత, సో 4 × 4 అంటే 16. 16 ఇంటూ -1/n/n²/2. సో ఇప్పుడు ఏంటి, మనకి A0 వాల్యూ మనకి ఏదైతే ఫార్ములాలో కావాలో ఆ యొక్క A0 వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ AN వాల్యూ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు A0ని ANని మనం ఈ వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేస్తే, సో ఎందులోని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ ఫార్ములా, సబ్స్టిట్యూటింగ్ దిస్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. సో మనకి ఏదైతే ఫార్ములా ఉందో ఈ ఫార్ములాలోన మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఏంటి, A0/2 ఉంది. సో A0 ఎంత మనకి, -4/3. సో -4/3/2. సో మనకేంటి, A0/2 కదా. సో A0 వాల్యూ ఇది. సో ఇది ఇక్కడ ఏంటి, 2/1 అని ఉందనుకుందాం. సో అప్పుడు ఇదేంటి, రెసిప్రోకల్ అవుతుంది. -4/3 × 1/2 అవుతుంది. అంతేనా. రెసిప్రోకల్ చేస్తే అప్పుడు ఏం చేస్తుంది, అది మల్టిప్లై చేస్తుంది. అప్పుడు ఎంత అవుతుంది, -4/2 × 3 అంటే 6 అవుతుంది. 6 అయిన తర్వాత అప్పుడు ఏంటిది, ఇదేంత, 2 3s 2 2s అంటే ఎంత వాల్యూ, -2/3 అనేది మిగులుతుంది. అంతేనా. సో దీనికి /2 అని తీసుకున్నాం, దాన్ని రెసిప్రోకల్ చేస్తే -4/6 అనేది వచ్చింది. సో దాన్ని 2తో క్యాన్సిలేషన్ చేస్తే 2 3s 2 2s కట్ అయింది. సో -2/3 అనేది మిగిలింది. సో మనం ఆ A0 ప్లేస్లో సేమ్ అదే వేసుకున్నాం. ఇక్కడ -2/3 అనేది వేసుకున్నాం. f(x) ప్లేస్లో క్వశ్చన్లో మనకి ఏంటి అడిగాడు, x² - 2 అనేది రాసుకున్నాం. నెక్స్ట్ -2/3. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఏంటి, AN వాల్యూ ఎంత, ఇక్కడ మనం π² అంటే ఏదైతే కాన్స్టెంట్ వాల్యూ ఉంటుందో అది మాత్రం సిగ్మా ముందు రాసుకొని మిగతా n టర్మ్స్ అన్నీ కూడా సిగ్మా లోపల రాసుకుంటామన్నమాట. సో ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్స్ ఏంటి, 16/π². 16/π² అనేది ముందు రాసుకొని నెక్స్ట్ సిగ్మా n = 1 to ∞ -1/n/n² cos nπx/2 అని రాసుకుంటామన్నమాట. సో దీన్ని ఇంకా మనం నార్మల్గా సింప్లిఫై చేసుకోవాలంటే ఈ ప్లస్ ఉంది. సో ఈ ప్లస్ని ఎలా రాసుకోవచ్చు, మైనస్ ఇంటూ మైనస్గా రాసుకోవచ్చు. సో ఇక్కడ మైనస్ పెట్టుకొని ఆ -1 అనే దాన్ని సో ఇక్కడికి పంపించేస్తే పవర్లోకి పంపించేస్తే ఏమవుతుంది, +1 అవుతుంది. సో x² - 2 = -2/3 -16/π². సిగ్మా n = 1 to ∞ -1/n+1/n² cos nπx/2 అనేది మనకు వచ్చిన 4s సిరీస్ ఈక్వేషన్. సో మనకి ఏంటి, ఎప్పుడు ఎలా వస్తుంది, ఎప్పుడైతే మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఇచ్చిన క్వశ్చన్ అనేది మనం అది ఈవెనా ఆడా అనేది మనం అంటే మనం అది గుర్తించగలుగుతామో అప్పుడు మాత్రమే ఈ ఫార్ములాస్ అనేవి యూజ్ చేస్తాం. లేదు ఫర్ సపోజ్ ఇప్పుడు e⁻x అని ఉంది. e⁻x అంటే దానికి మనం ఈ ఫార్ములాస్ అనేవి యూజ్ చేయగలమా. సో ఇవి యూజ్ చేస్తే ఈ రెండు కూడా దీనికి సాటిస్ఫై అవ్వవు. సో ఈ రెండు కూడా సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలో మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈ రెండు ఫార్ములాస్ అనేవి సాటిస్ఫై అయితే అప్పుడు ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తాం. లేదంటే ఏ ఫార్ములాస్ యూజ్ చేయాలో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.